ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఈ హాల్లో కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎంత మున్సిపాలిటీకి బకాయి పడ్డారో ఒక్కసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. నేను కొన్ని పేర్లు చదువుతాను చూడండి. అక్క ఏ సునీత అక్క, వాళ్ళ భర్త గారి పేరు అక్షరశ్రీ రామకృష్ణారెడ్డి. అన్న అక్క మీరు ఇంటి ట్యాక్స్ 86,574 రూపాయలు కట్టాల్సిందక్క. నీటి పన్ను 1,500 రూపాయలు కట్టాల్సిందక్క. అలాగే ప్రతి ఒక్క విషయానికి కూడా అధికారులు దబాయిస్తారు. ఎవర్రా ట్యాక్స్ కట్టండి, ఇది న్యాయం అది న్యాయం అని గొప్పలు చెప్తా ఉంటాడు. మా అన్న నరసింహులు అన్న బి నరసింహులు గారు వైస్ చైర్మన్ గారు సాక్షాత్తు 19,712 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంది. 7,500 రూపాయల నీళ్లకు సంబంధించిన ట్యాక్స్ కట్టాల్సి అంటే మా నరసింహులన్న వైస్ చైర్మన్ అన్న వైఎస్ఆర్సీపీలో ప్రముఖ నాయకుడు గొంతెత్తి అధికారం దబాయిస్తాడు. ఇన్ని చేస్తారు. 5 సంవత్సరాలుగా ఆయన ఇంటికి వస్తున్న నీళ్లకు పన్ను కట్టలేదు అధ్యక్ష. దీనికి ప్రజలకు సమాధానం చెప్పరా అని అడుగుతా ఉన్నా. కడుపు రగిలిపోతుంది అధ్యక్ష. అలాగే ఇంకొక వైస్ చైర్మన్ గారు ముల్లా అహ్మద్ గౌస్ గారు, ఆయన 4,590 రూపాయలు ఇంటి పన్ను కట్టాల్సి ఉంది. 1,500 రూపాయలు ఆయన నీటి పన్ను కట్టాల్సి వచ్చింది. అంటే 5 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 750 రూపాయలు, 6 నెలలకు ఒకసారి 750 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తే సంవత్సరంగా ఆయన ట్యాక్స్ కట్టలేదు. చెప్తాను. ప్రేమ రాజేశ్వర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ. దయచేసి ఎమ్మెల్యే గారు చెప్పినవన్నీ మీరు విన్న తర్వాత ఎవరు మీడియా వాళ్ళు ఎవరు ఎక్కడ పోతారు అన్నింటిలో సమాధానం చెప్తాను. ఎమ్మెల్యే గారు దానికి సమాధానం చెప్పి ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. సంతోషం. సమాధానం చెప్పాలనే అడుగుతున్నాను అధ్యక్ష. సమాధానం చెప్పకూడదని అడుగుతావా కదా? ఇది నేను పెట్టుకునేది ఓపెన్ డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది ఓపెన్ డొమైన్ లో ఉన్న డాక్యుమెంట్. దీన్ని అడుగుతున్నాను. దయచేసి నేను అడుగుతున్న ప్రశ్నలకన్నింటికి కూడా వీళ్ళు ప్రజలకు సమాధానం చెప్పి తీరాల. తలుపులు వేసేయండి చెప్తాను. వీళ్ళు సమాధానాలు చెప్పకుండా బయటికి పోవడానికి కూడా లేదని నేను ప్రజల వైపు నుంచి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ తేల్చుకొని కానీ బయటకు పోవడానికి లేదు. ప్రజలు అడుగుతా ఉన్నారు బయట. ఈ డోరు దాటితే ప్రజలు అడుగుతారు, కాలం పట్టుకుంటారు. నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, ఈ డాక్యుమెంట్ పెడతా ఉన్నా. ఇంకా ఎవరన్నా సమాచారం కావాలంటే మున్సిపల్ ఆఫీస్ నుంచి తెలుసుకోండి. మీ వార్డుల్లో కౌన్సిలర్లు కాలం పట్టుకోండి. ఎందుకు ట్యాక్స్ పే చేయలేదో అడిగి తీరాల్సిన బాధ్యత, ఆ బాధ్యత తీసుకోవాల్సిన ప్రజలందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇక ప్రేమ రాజేశ్వర్ రెడ్డి గారు 12,366 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. సిందే బి సైదాని బి అక్క 17,608 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇంకో విచిత్రం చూడండి అధ్యక్ష. ఈ ఊర్లో అక్క జి పద్మ అక్క. జి పద్మ అక్క ఎవరంటే ఈ ఊర్లో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నటువంటి రమేష్ యాదవ్ అనేటువంటి కాంగ్రెస్ లీడర్ ఇన్ఛార్జ్ అధ్యక్ష. ఇక్కడ ఆయన గతంలో ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. ఆయన సాక్షాత్తు రాసుకోవాలి, సాక్షాత్తు 2,18,526 రూపాయలు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టినాడు. ఏ మొహం పెట్టుకుని ప్రజలకు సమాధానం చెప్పరు, ఏ మొహం పెట్టుకుని ప్రజల్లో తిరుగుతారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు ప్రశ్నించకూడదు అని అడుగుతా ఉన్నా. కూర్చోవాలి, ఆవేశపడితే లాభాలే, ఆవేశపడితే లాభాలే. కూర్చో. నువ్వు మాట్లాడినప్పుడు నేను కూర్చోలే. కూర్చోవాలి, నువ్వు చెప్తా. నువ్వు కూర్చోవాలి. నువ్వు మాట్లాడినంత సేపు నువ్వు మాట్లాడిన సేపు నేను కూర్చున్నా. సమస్య ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరా.